హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈ లొకేషన్ చూడగానే ఎవరైనా దీన్ని గెస్ చేసి ఉంటే గనుక ప్లీజ్ కామెంట్ చేసేయండి వెంటనే. వీడియోలోకి వెళ్ళిపోయే ముందే మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఈ లొకేషన్ గనుక మీకు తెలిసుంటే గనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఎక్కడ ఈ లొకేషను, పేరేంటి అనేది. సో నేను చెప్తాను. ఇంకా చెప్తాననమాట నెక్స్ట్. ఇక్కడ ఓన్లీ లింగాలే ఉన్నాయా? లేదా శివుడు కూడా ఉన్నాడా? అనేది చాలామంది అనుకుంటారు కదా! ఓన్లీ లింగాలే ఉంటాయా? లేదంటే శివుడు కూడా ఉంటాడా? అంటే ఇక్కడ ఏముంది? ఓన్లీ లింగాలే ఉంటాయి. ఇక్కడేం పెద్ద ప్రత్యేకత ఏముంది? అని అనుకునే మూర్ఖులు గూడా ఉంటారు చాలామంది కూడా. అప్పుడే ఏంటి అంత మాట అనేసని అనుకుంటున్నారా? అదే దేవుడి గురించయితే చాలామంది అలానే ఆలోచిస్తారు కదా! అందరూ అలా అని చెప్పను. కానీ అందులో కొంతమందయితే ఇలాగే ఆలోచిస్తారనమాట. ఏంటి ఇందులో ఏముంది? ఒట్టి లింగాలే కదా! దేవుడేమైనా ఇక్కడ ఉండిపోతాడా? ఇక్కడే ఉన్నాడా? అనే అపోహలో, భ్రమలో ఉండిపోతారనమాట చాలామంది. ఆఫ్‌కోర్స్ దేవుడు ఇక్కడే ఉండిపోతే ప్రపంచాన్ని ఎలా చూస్తాడు? అంతే కదా! అలాగని దేవుడిక్కడ లేడు అనుకోవడం మూర్ఖత్వమే కదా! ఆయన అనుమతి లేకుండా, ఆయనకిష్టం లేకుండా ఇదంతా జరగదు కదా! శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా! అది నిజమే కదా! సో, ఇదంతా కూడా సాధ్యం అవ్వాలి, అయ్యింది అనంటే గనక అది శివుడు ఆజ్ఞ. శివుడే ఇక్కడ ఇలా చేయాలి అని అనుకున్నాడేమో! అది ఎవరితో ఇలా చేయించాడు? ఇదంతా కూడా నాకైతే దీని గురించి అయితే తెలీదు. కానీ నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. అంతే ఎవరికైనా దీని గురించి తెలిస్తే గనక కామెంట్ చేయండి. దీని గురించి ఏంటి అనేది నేను తెలుసుకుంటా. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అదే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసుకుంటారు. అందరికీ తెలియజెప్పిన వాళ్ళవుతారు మీరు. ఓకే. ఈ గుడి పేరైతే చెప్పేస్తున్నాను. ఇది కోటిలింగాలండి. బెంగుళూరు దగ్గరలో బంగారుపేట దగ్గర ఒక ఊరు అనమాట. ఈ కోటిలింగాలు. కోటిలింగాలు అనంటే అందరికీ తెలిసిందే కదా! ఎందుకు అంటే మనం ప్రత్యేకంగా చూడకపోయినా మనం సినిమాల ద్వారా చూసామనమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ ఇలా డైరెక్ట్‌గా చూడడం. నాకంత అదృష్టం ఉంది నిజంగా. నేనైతే దానిలో చాలా చాలా హ్యాపీ. అన్నీ గూడా చూడగలుగుతున్నాను. అన్ని దగ్గరలకి వెళ్ళగలుగుతున్నాను. నాకు దేవుడిచ్చిన ఇదొక వరం అనమాట. ఓకే. ఇంకా ఇక్కడికైతే వచ్చేస్తాము. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్. ఇంకా ఇదైతే 'మంజునాథ' మూవీ ఉంటుంది గదా! మన తెలుగు 'మంజునాథ' సినిమా అక్కడ ఉంటుందనమాట. అందరికీ తెలుసు. ఆ మూవీ ఎన్నెన్నో సార్లు చూసుంటారు. నేనైతే చాలా సార్లు చూసాను. ఎందుకంటే నాకు దేవుడంటే పిచ్చనమాట. సో, అందుకని నేను దేవుడివన్నీ కూడా చాలా సార్లే చూస్తాను. ఎప్పుడొచ్చినా సరే, మళ్ళీ మళ్ళీ వచ్చినా సరే, నేను దాన్ని విడిచిపెట్టకుండా మళ్ళీ మళ్ళీ, మళ్ళీ మళ్ళీ చూస్తాననమాట. అంత ఇష్టము. అందరూ కూడా అలాగే ఉంటారనుకోండి. కాపోతే కొంతమందయితే ఎందుకులే మళ్ళీ చూసాం, మళ్ళీ ఎందుకు చూడడం అని అనుకుంటారు కదా! అలా కాకుండా నేనైతే వచ్చినవైనా సరే, ఈరోజొచ్చినా సరే మళ్ళీ రేపు చూడడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే అంత ఇష్టం గనక. ఈ ప్లేస్‌కి శివుడే డైరెక్ట్‌గా ఇక్కడ అడుగుపెట్టాడు. ఆ భువి నుంచి దిగి వచ్చాడనమాట శివుడు. ఇది నిజమే అంటండి. ఇలా ఇలా మొత్తం గూడా చేసిన తర్వాత ఆ శివుడే వచ్చాడంట. మనకు మంజునాథలో చూపిస్తారు కదా! అదంతా రియల్ అనమాట. జరిగిన స్టోరీనే మనకలా చూపించారు. శివుడు అడుగుపెట్టిన చోట అసలు ఆ శివుడు లేకుండా ఉంటాడా? అంతే కదా! సో, అదే అనమాట. ఇక్కడైతే ఎంత పాజిటివ్‌గా ఉంటుందంటే, నాకైతే రావాలని అనిపించలేదండి. నిజంగా అసలు ఆ లింగం చూడండి ఎంత పెద్దగుందో ఆ శివలింగము. ఆ శివలింగం ఎదురుగా ఆ నంది చూడండి ఎంత పెద్దగుందో. ఎన్ని లింగాలు అసలు. అక్కడే అలా ఉండిపోవాలనిపించిందండి. అంత బావుందనమాట. మేమెళ్ళామే ఈవినింగ్ టైంలో. నెక్స్ట్ వీకెండ్‌లో కాదు. మధ్యలో వెళ్ళామనమాట. అంటే వెడ్నెస్‌డే వెళ్ళాము మేము. వెడ్నెస్‌డే వెళ్ళాము ఇక్కడికి. సో, అంత రష్ అయితే ఉండదు. వీకెండ్‌లో అయితే ఎక్కువ రష్ ఉంటుంది. మేమన్నీ చూసుకొని వెళ్ళామనమాట. రష్ ఉన్నటప్పుడు వెళ్తే మనకంత పీస్‌ఫుల్ ఉండదనమాట. ఎంత దేవుడి దగ్గరైనా సరే పీస్‌ఫుల్ అనేది ఉండదు. సో, ఎవరు లేకుండా వెళ్తే బావుంటుంది అని చెప్పేసి మేమలా ప్లాన్ చేసుకొని వెళ్ళాము.
అసలు నిజం చెప్పాలంటే నిజంగే ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ చేసుంటే గనక నాకు కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే నాకైతే గనక ఇక్కడే ఉండిపోవాలనిపించింది. అంత బావుందనమాట. అంత ప్రశాంతంగా, అంత పీస్‌ఫుల్‌గా అసలు మాటల్లో చెప్పలేను నేను. అంత బావుంది. మేమైతే దీని ముందు రోజే అరుణాచలం వెళ్ళి, అరుణాచలం నుంచి వచ్చిన ఈవినింగ్ ఇక్కడికొచ్చామనమాట. సో మాకిలా అక్కడ దర్శనం అరుణాచలంలో దర్శనం అండ్ కోటిలింగాల దర్శనము ఇలా అయిపోయింది. మేమున్న దగ్గర నుంచి కూడా ఇక్కడ ఈ కోటిలింగాలకి రావడానికి 3 అవర్స్ జర్నీ అండి. మేమైతే మాకు తెలియక బైక్ పైన వచ్చేసాము. ఇతనైతే ఫస్ట్ అన్నారు క్యాబ్ బుక్ చేసుకుందాం అన్నారు గానీ, అవసరం లేదులే మ్యాప్ చూసేసరికి మ్యాప్ కూడా మనకు అప్పుడప్పుడు అబద్ధాలవి చెప్తూ ఉంటదంటారు కదా! అది నిజమే అనమాట. మ్యాప్ ఏమో వేరే రూట్ చెప్పింది. మేమేమో వేరే రూట్ అనుకున్నాం. అంటే ఇతనికి తెలిసిన రూట్ వేరే ఉందనమాట. సో, మ్యాప్ దాన్ని బట్టి ఫాలో అయ్యి ఎళ్ళిపోయాము. అక్కడ కొంచెం కొంచెం మాకు డిస్టర్బెన్స్ అయింది. ఎందుకంటే కరెక్ట్‌గా చేరుకోలేకపోయాము. కరెక్ట్ టైంకి వెళ్ళలేకపోయాము. చాలా ఇబ్బందొచ్చిందనమాట. ఎన్నో తిప్పలు పడైతే ఆ దేవుడినైతే దర్శించుకున్నాము. ఆయన్ని దర్శించాలంటే మరి ఆ మాత్రం తిప్పలు పడాల్సిందే అంతే కదా! ఓకే అండి. వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.